మార్నింగ్ వెస్టిజియన్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు ఫ్రూట్ చేంజ్ అవ్వాలంటే రూట్ చేంజ్ అవ్వాలి. ఒక కాన్సెప్ట్ తోని మనం వెళ్తున్నాము. సో ఏంటా ఫ్రూట్, ఏంటా రూట్, ఎట్లా చేంజ్ అవుతుంది అనేది అదంతా కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాత, కొంత ప్రాక్టీస్ అయిన తర్వాత అది మన చేతుల్లోకి వస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఏ రూట్ చేంజ్ చేయాలి, ఏ గేర్ చేంజ్ చేయాలి అనేటువంటి విషయాలు మనకు ముందు కనిపిస్తాయి. సో ఏదేమైనప్పటికీ కూడా మన కళలని మనం నెరవేర్చుకోవాలంటే, సో ప్రతి ఒక్కరము మన డ్రీమ్ నెరవేరాలి. తర్వాత మనకున్నటువంటి కెపాసిటీని మనం గుర్తించాలి, విజువలైజేషన్ చేయాలి అని ఏదైతే మన గురువు గారు చెప్తున్నారో అది ఎట్లా చేస్తే బాగుంటది అనేటువంటి కొన్ని విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేస్తాం సార్. సో మనం మూడే విషయాలు అనుకుంటున్నాము. ఒక లీడర్ గా ఎదగాలనంటే కోరిక ఉండాలి, తీరిక ఉండాలి, ఓపిక ఉండాలి. సో ఇది కామన్ పాయింటే అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ డిజైరు, లీజరు, ఆ పేషెన్సీ, సో ఈ మూడు కలిగినటువంటి వ్యక్తే లీడర్. డిజైర్ ఉండాలి, లీజర్ అంటే తీరిక, తర్వాత పేషెన్సీ అంటే ఓపిక. ఈ మూడు ఉన్నప్పుడు ఖచ్చితంగా లీడర్ అవుతాడు. అందుకనే ఆ లీడర్ అయినటువంటి వ్యక్తి మాత్రమే మన డ్రీమ్స్ ను నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనము క్వశ్చన్ వేసుకోవచ్చు, మరి మనం లీడరేనా? మనకు నిజంగా కోరిక ఉందా? మనకు నిజంగా తీరిక ఉందా? ఓపిక ఉందా? సో ఈ మూడు పాయింట్లు ప్రతి ఒక్కరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో వెస్టీజ్ బిజినెస్ అనేది ఒక యంగ్ పీపుల్ కో, లేకపోతే ఓల్డ్ ఏజ్ క్యాండిడేట్ కో, లేకపోతే ఏమి డబ్బు లేనటువంటి క్యాండిడేట్ కో కాదండి. ఇది కపుల్ బిజినెస్ అని నేను చెప్పదలుచుకున్నాను. సో భార్యాభర్తలకు సంబంధించినటువంటి బిజినెస్ ఇది. ఇది ఫ్యామిలీకి సంబంధించినటువంటి బిజినెస్. ఎవరికైతే ఆకలి ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే దాహం ఎక్కువ ఉంటుందో, సాధించాలన్నటువంటి తపన ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్లకు ఈ బిజినెస్ అక్కరొస్తుంది. సో మరి ఎవరిని ఎంచుకోవాలి ఈ బిజినెస్ చేయాలి అని అంటే, చూడండి, 25 to 50 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళను మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ పసిపిల్లలను, లేకపోతే 10th క్లాస్ అమ్మాయినో, 10th క్లాస్ అబ్బాయినో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో, వీళ్ళు పర్ఫెక్ట్ ఫ్రూట్ఫుల్నెస్ ఉన్నటువంటి రూట్స్ అవి కాదు. ఎందుకంటే 25కి వచ్చేసరికి ఎడ్యుకేషన్ అయిపోతుంది. కొంత ఏదో ప్రైవేట్ జాబ్ చేయాలనో, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఫోర్స్ వల్లనో మన కాళ్ళపైన మనం నిలబడాలనేటువంటి తపనతోని ఆ ఏజ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో 25 నుంచి 50 ఇయర్స్ ఉన్నటువంటి లోపల, లేదు ఇంకా నాకు బాగా కావాలి స్ట్రెంత్ అని అనుకుంటే 45 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్సలెంట్ అనమాట. కాబట్టి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఇంకెవరిని సెలెక్ట్ చేసుకోవాలి? అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్ ను మనము చూసుకోవాలన్నమాట. ఎందుకు? ఈరోజు 10-15 వేల రూపాయలకు జీవితాలన్నీ మగ్గుతూ కొన్ని నెలల తరబడి, కొన్ని సంవత్సరాల తరబడి అదే ప్లేస్ లో అదే శాలరీకి, ఫిక్స్డ్ శాలరీకి చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు? ఎకనామికల్ ఇండిపెండెన్స్ ఇవ్వటం కొరకు. తర్వాత పూర్ ఫ్యామిలీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, పేద పరిస్థితులను ఎదుర్కొంటున్నాం, అయ్యో ఎన్ని సంవత్సరాలు చూసినా మా బతికింతేనా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఆదర్శంగా నిలవాలి అని అంటే అట్లాంటి వాళ్ళని మనము మన బిజినెస్ లోకి తీసుకోవాలి. తర్వాత మనీ ఎర్నింగ్ కెపాసిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎవరు శ్రీమృజి, గుడ్ మార్నింగ్. మోహన్ సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సార్ అన్మిట్ ఇచ్చాను. ఓకేనా సార్? వాయిస్ ఓకే సార్, కంటిన్యూ. మధ్యలో కాల్ వచ్చి కట్ చేసింది సార్. ఓకే. అయితే ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? ఈరోజు చాలా ఇంపార్టెంట్ సెషన్ ఏంటంటే, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఏ క్యాండిడేట్ లో లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి, ఎవరిలో ఓపిక ఉంది, ఎవరిలో తీరిక ఉంది, ఎవరిలో కోరిక ఉంది అని చూడాలంటే మనము ఇది కపుల్ బిజినెస్ అని చెప్తున్నాం. సో నాట్ ఓన్లీ యంగ్, నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఇద్దరికి సంబంధించినటువంటిది. కాబట్టి మరి ఎవరికైతే ఆకలి ఉందో, ఎవరికైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో, ఎవరికైతే పూర్ ఫ్యామిలీ ఉందో, ఎవరైతే మనీ ఎర్నింగ్ చేయాలనే కెపాసిటీ ఉందో వాళ్ళను మనము సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి వరకు మన టీంలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఆకలి ఉన్న వాళ్ళు ఉన్నారో మనం చూసుకోవచ్చు. సో ఆకలి ఉన్న వాళ్ళు తనకు నచ్చినప్పుడు, తన దగ్గర దొరికినప్పుడు సముపార్జన చేసుకొని తినడానికి సిద్ధంగా ఉంటారు. సో మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని చెప్పేసి ఒక మనకు సామెత కూడా, ప్రొవెర్బ్ కూడా ఉంది. కాబట్టి
సో డబ్బుంటే సుబ్బిగాడిని సుబ్బారావు అని కూడా పిలుస్తారని చెప్పుకుంటాం, మనం పాటలలో కూడా రాసింది. కాబట్టి మనీ దేన్నైనా దానికి ప్రతి దానికి ఒక ప్రామాణికంగా ఈరోజు మనీ కొలవబడుతుంది. కాబట్టి ఒక లీడర్ గా మనం దేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మనం ఈరోజు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నటువంటి క్యాండిడేట్ ఒక డైరెక్టర్ లాగా ఆలోచించే కెపాసిటీ ఉన్న వాళ్ళను వెతుకుతున్నామా? సో అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా కోచ్ ఆటగానిలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీస్తారు. మరి ఆటగాడు ఏం చేయాలి? ప్లేయర్ తన యొక్క రోల్ ఏందో పాటించాలి, దాన్ని డిస్ప్లే చేసి చూపించాలి. ఎక్కడంటే అక్కడ ప్రజెంటేషన్ చేయగలగాలి, ఎక్కడంటే అక్కడ పార్టిసిపేషన్ చేయగలగాలి. మరి మనం ఎలాంటి రోల్ ఉన్నటువంటి, ఎలాంటి ప్లేయింగ్ స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్లను మనం పట్టుకుంటున్నాము చాలా ఇంపార్టెంట్. కాబట్టి క్లర్క్ పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి మేనేజర్ లాగా ఆలోచించేవాడు. అంటే ఇలా డైరెక్టర్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఇంకా 2 అడుగులు ముందుకేస్తే స్టార్ డైరెక్టర్ లాగా నేను ఆలోచిస్తే బాగుంటది కదా అనే స్కిల్స్ అతనిలో ఉండాలి. అంటే ఇక్కడ కోచ్ అవసరమే, ఒక మెంటర్ అవసరమే, ఒక ప్లేయర్ అవసరమే. సో కాబట్టి ప్లే టు విన్ గోల్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆట ఆడి సాధించాలి, కానీ ఆడ నిలబడి చూస్తే మాత్రం సరిపో. సో ఇంకొకటి మేనేజర్ పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి మేనేజింగ్ డైరెక్టర్ ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో, ఆ సిస్టాన్ని మొత్తం తన గుప్పిట్లోకి తీసుకొని నేను ఏది చేస్తే బాగుంటుందని ఆలోచిస్తాడో, అది మనకు స్కిల్స్ అనేవి లోపల ఉండాలి. మరి ఎక్కడి నుంచి వస్తాయి సార్ అవన్నీ అని క్వశ్చన్ వస్తుంది. సో అవి జూమ్ వినడం వల్ల వస్తుంది, తర్వాత సెమినార్లకు పోవడం వల్ల వస్తుంది, కొన్ని బుక్స్ చదవడం వల్ల వస్తుంది, తర్వాత కొంతమంది హిస్టరీస్ తెలుసుకోవడం వల్ల వస్తుంది, కొన్ని యూట్యూబ్ లో చూడడం వల్ల వస్తుంది, కొన్ని డిఎల్సిపి మీటింగ్స్ లోకి వెళ్ళడం వల్ల వస్తుంది. బై ఎక్స్పీరియన్స్ ద్వారా చాలా విషయాలు మనకు తెలుస్తాయి. సో మనం ఈ రోజు ఒకటే క్వశ్చన్ వేసుకుంటాము, మనం క్లర్క్ గా ఉందామా, మేనేజర్ పోస్ట్ లో ఉందామా, లేకపోతే మేనేజర్ లాగా ఉందామా, మేనేజింగ్ డైరెక్టర్ లాగా ఉందామా? మేనేజర్ వేరు, ఎండి వేరు. సో కాబట్టి డిజైన్ చేసుకోవాలి. ఇది చెప్పేది అదే అనమాట, డిజైన్ చేసుకోవాలి. ఏంటి డిజైన్ చేసుకోవాలి అని అంటే, సిలబస్ అనేది ఎప్పుడూ చేంజ్ కాదు. సో 2004లో స్టార్ట్ అయిన అప్పుడు 7 స్టెప్సే ఉన్నాయి, 2024లో కూడా 7 స్టెప్సే ఉన్నాయి, 2054లో కూడా అదే 7 స్టెప్స్ ఉంటాయి. కానీ ఇక్కడ చేంజ్ కావాల్సింది ఒకటే, సెట్ యువర్ మైండ్ సెట్ అనేది సెట్ కావాలి. సో మన మైండ్ పాజిటివ్ వైపు ఎక్కువ ఉరుకుతుందా, లేకపోతే నెగిటివ్ వైపు ఎక్కువ పరిగెత్తుతుందా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకొకటి, మనం ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నామో దాన్ని ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయడం నేర్చుకోవాలి. సో సార్ వాళ్ళు చాలా సార్లు, నేను ఒక పాయింట్ కూడా ప్రస్తావనకు వచ్చింది, సిఎన్సి కన్సిస్టెన్సీ అనేది 14 లోపల ఉండాలి. ఎవ్రీ మంత్ సెకండ్ అనేది సిఎన్సి డే అనుకుంటున్నాం. ఎవరైతే తీరిక, కోరిక, ఓపిక, ఈ డిజైర్, ఈ దాహము, ఆకలి అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు 2వ తారీఖే చేస్తున్నారు. సో ఎప్పుడైనా విన్నర్ కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటది, రన్నర్ కు ఉండదు, రన్నర్ అప్. కాబట్టి రన్నర్ అప్ అంటే ఏంటి అంటే ఒక రకంగా ఓడిపోయిన వాళ్ళు అని అర్థం. కాబట్టి మనము ఇన్ టైంలో మన ఏదైతే అచీవ్మెంట్ కావచ్చు, లేకపోతే లెవెల్ పీవీస్ కావచ్చు, సిఎన్సి కావచ్చు, ఇవన్నీ చేస్తున్నాం అనేది ఒక క్వశ్చనింగ్ గా ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, థింక్ అబౌట్ యువర్ లైఫ్. సో ఫస్ట్ మన లైఫ్ ను ఎట్లా డిజైన్ చేసుకోవాలనేది ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ ఇన్సఫిషియంట్ గా ఉంది. ఒక 3,000 వచ్చినాయి అనుకోండి, 3,000 వచ్చినాయి, లేకపోతే 30,000 వచ్చినాయి. ఇప్పుడున్నటువంటి ఖర్చుల ఆధారం చేసుకుంటే ఆ 30,000 సరిపోవట్లేదు. సో మరి సఫిషియంట్ లైఫ్ కి రావాలంటే ఎక్సెస్ అమౌంట్ కావాల్సిందే కదా. కాబట్టి సార్ వాళ్ళు ఇంతసేపు మన రమేష్ చంద్ర సార్ చెప్పింది అదే అనమాట. సో ఇంత ఒక లిమిట్ లో ఉన్నటువంటి అమౌంట్ కొరకు ఎన్నోలని ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి సఫిషియంట్ గా ఇంకా మేము వాడుకోవంగా చాలా మిగిలినయి అని చెప్పగలగాలి. సో అట్లా మనం ఆలోచించాలి. సో ఇప్పటి వరకు ఉన్నది పూర్ లైఫే, దాన్ని లగ్జరీ లైఫ్ గా, లెజెండరీ లైఫ్ గా ఎట్లా మార్చుకోవాలి అనే థింకింగ్ మనం చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆ ఏదైనా ఒక డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నప్పుడు గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్స్ ను మనం ఖచ్చితంగా పాటిస్తాము. సో అదే విధంగా మన కంపెనీ పెట్టినటువంటి రూల్స్ ను కూడా మనం పాటించాలి. మనం డ్రెస్ కోడ్ వేసుకోవాల్సిందే, సిఎన్సి వేయాల్సిందే, ఎవ్రీ మంత్ మన ఉన్నటువంటి ఏ లెవెల్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో కావాల్సిందే, డిఎల్సిపికి వెళ్ళాల్సిందే, ఎవ్రీ డే మనము కొత్త ఐడీలను రిక్రూట్ చేయాల్సిందే, అది అయిపోయిన తర్వాత రీపర్చేజ్ చేయాల్సిందే. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఏంటంటే మన లైఫ్ లో మనం ముందరికి వెళ్ళటానికి ఇది ఒక సువర్ణమైనటువంటి అవకాశం. సో కాబట్టి గవర్నమెంట్ రూల్స్ పాటించినట్టు మరి మనం కంపెనీ రూల్స్ పాటిస్తున్నామా? సో ఎప్పుడో ఒక రోజు మీటింగ్ లో కనిపిద్దాము, తర్వాత ఎప్పుడో ఒక రోజు మనకు తెలిసినటువంటి విషయాన్ని చెప్పుదాం, అది కాదు. డైలీగా మనం ఏదో ఒకటి లెర్నింగ్ పీరియడ్ లో ఉండాలి. ప్రతి టీచరు ఒక లెర్నరే. కాబట్టి
నిత్య విద్యార్థిలాగా నేర్చుకోవటానికి చూడాలి. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. సో మనకు జీవితాలలో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి మన లైఫ్ ని మారుస్తాయి, మన డ్రీమ్స్ ని నెరవేరుస్తాయి. ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అని అంటే, మనము ఈ రోజు 50,000 వస్తున్నాయి అని అనుకుంటే, అది బాగా కష్టపడ్డప్పుడు దాన్ని 5 lakhs కి తీసుకెళ్ళాం అనుకోండి, చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఎన్నో విషయాల్ని మనము ఆ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో కొత్త కొత్తవి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనది డ్రీమ్స్ అనేవి నెరవేర్చుకోవటానికి మన లోపల కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి రావాలి. సో రైట్. ఇంకొకటి ఏంటంటే, జాబ్ ఈ రోజు మనకు సఫిషియంట్ అని అనిపిస్తుంది. వాస్తవానికి చెన్నకేశ్వర సార్ చెప్తారు, సో జాబ్ అనేది సఫిషియంట్ కాదు, ఆ మనము సఫిషియంట్ ప్లేస్ లో లేము అని చెప్తాడు ఆయన. ఎందుకు అని అంటే, అది ఒక ఫిక్స్డ్ శాలరీ. కాబట్టి అంటే ఇంకా ఎక్కువ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ లో పోవాలి అని అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం. సో చూడండి, సుబ్బయ్య సార్ జీవితంలో కూడా చూస్తే, అతను 1.5 lakh రూపీస్ అతను తీసుకునేవాడు. 1995లో ₹1,50,000 తీసుకునేటువంటి వ్యక్తి ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ కి రావాల్సి వచ్చింది అని అంటే, ఒక 60 years తర్వాత ఎంత శాలరీ అయితే ఇస్తున్నారో ఆ శాలరీ వరకు ఆగిపోవచ్చు. లేదంటే కొన్ని కంపెనీస్ సరైనటువంటి బెనిఫిట్స్ రాక అవి ఆగిపోతే నన్ను బయటికి తీసేయచ్చు. సో ఇంత వచ్చేటువంటి శాలరీని మళ్ళీ వేరే కంపెనీస్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఎదురైనప్పుడు, సో నేను ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు, డైరెక్ట్ సెల్లింగ్ అయితే ఇది రోజు 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 ఒక నెట్, ఒక వలలాగా, ఒక వేర్లలాగా. ఈరోజు మర్రి చెట్టును మనం ఒక గింజ వేసి నాటితే, అది దాని వేర్లు, తల్లి వేరు ఎక్కడుందో కూడా తెలియదు. సో ఎన్నో పిల్లవేర్లు, ఊడవేర్లు అనేవి చాలా వరకు పాతుకుంటూ పోతూ అసలు వేరేదో తెలియకుండా పోయింది. నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా అంత దమ్ముందని చెప్పేసి 3 రోజులు బగలు చాలా కష్టపడితే ఈ వెస్టీజ్ అనేటువంటి ప్లాట్ఫామ్ సార్కు దొరకడం జరిగింది. ఆ రోజు ₹354 ఫస్ట్ ఇన్కమ్ తో మొదలు పెట్టినటువంటి ఆ వ్యక్తి ఈ రోజు 46 లక్షలు తీసుకుంటున్నాడు. సో ఒక వ్యక్తి ఈ రోజు ఒక పెద్ద శక్తిగా మారిండనమాట. సో నీకు నాకు అవకాశం ఉంది. సో అందుకనే సార్ చెప్పేది ఏంటంటే, దాదాపుగా అన్ని డబ్బులు తీసుకున్నటువంటి నేను 15-16 దేశాలు తిరిగి వచ్చినాను. సో మనం 15-16 ఊర్లే తిరగలేకపోతున్నాం. కాబట్టి మంచి ఆపర్చునిటీ. ఈ రోజు వెస్టీజ్ లో జాయిన్ అయ్యి థాయిలాండ్ పోయిన వాళ్ళని అడిగితే తెలుస్తుందండి ఎంత ఎంజాయ్ చేశారో. గోవాకి వెళ్ళిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఎంత ఆనందపడ్డారో. మైసూర్ వెళ్ళిన వాళ్ళను అడిగితే తెలుస్తుంది. తర్వాత ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఒక కంపెనీ సిఇఓని, ఒక కంపెనీ ఎండిని డైరెక్ట్ కరచాలనం చేసినటువంటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఈ రోజు ఎంపీడీఓనో, ఎంపీపీనో, లేకపోతే జెడ్పీటీసో, ఇంకో ఎమ్మెల్యే అయితేనే వాళ్ళకి సెక్యూరిటీ చుట్టూ కనీసం మనం సార్ నమస్కారం అని చెప్పేసి చెప్పలేని పరిస్థితిలో ఉన్న మనము ఈ రోజు ఎండితో డైరెక్ట్ చేయగలుగుతున్నాం అంటే చూడండి ఎంత ఆపర్చునిటీ ఉంది. సో ఇవన్నీ విజువలైజేషన్ కావాలి. ఈ రోజు నిన్ను నన్ను కలవాలంటే, ఇంకొక 2 సంవత్సరాల్లో మనం ఒక సెలబ్రిటీ కావాలంటే అంత దమ్ము నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంది. సో అది చాలా మందికి అర్థం కావట్లేదు, కానీ దీని లోపల ఎంతో లోతైనటువంటి అర్థం ఉందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోండి. ఈ రోజు మనం అనుకోవచ్చు, ఇమాజిన్ చేయాలి ఏంటంటే, నీ జీవితంలో, నా జీవితంలో ఏం పని చేస్తే మనం అనుకున్నటువంటి డ్రీమ్స్ నెరవేర్చుకుంటాం. సో కరెక్ట్ గా ఒక 2 days 3 days మీరు ఎన్ని రోజులైనా తీసుకోండి, కానీ దాన్ని ఇమాజిన్ చేసుకొని, నా లైఫ్ లో నేను ఇట్లుంటే బాగుంటుందని ఎవరైతే డిజైన్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఈ రోజు మన ముందర నిలబడేటువంటి లీడర్స్ అందరూ కూడా వాళ్ళ లైఫ్ చేంజ్ అయినాయి. ఇవాళ కూర్చుంటే వస్తున్నాయి, అది చూస్తూనే ఉన్నాం కదా. మరి నువ్వు నేను అట్లా కూర్చుంటే రావాలంటే మనం కొంత ఫౌండేషన్ అనేది సరిగ్గా చేసుకోవాలి. మనం ఉన్నటువంటి స్టెప్స్ అంటే ఏ లెగ్స్ అయితే కరెక్ట్ ఉన్నాయో ఆ లెగ్స్ అన్ని సరిదిద్దాలి. సో అవన్నీ సెట్ చేసుకుంటూ పోతే మనకున్నటువంటి సెట్ బ్యాక్స్ అన్ని కూడా మంచిగా అయిపోయి కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద మనం నిలబడగలుగుతాం. కాబట్టి అందుకనే ఇట్ ఈజ్ మై బిజినెస్. సో ఇది ఎవరి బిజినెస్? నా బిజినెస్. నా కొరకు నేనే చేస్తున్నా అనే ఉద్దేశంతో పోవాలి, కానీ నాట్ అప్లైన్, నాట్ డౌన్ లైన్. అప్లైన్ కు డౌన్ లైన్ కు సంబంధించిన బిజినెస్ కాదు నా బిజినెస్. నేను పర్ఫెక్ట్ గా ముందుకెళ్ళగలిగితే నా డౌన్ లైన్ నా వెనకాల వస్తాడు, అంతే. డూప్లికేషన్. కాబట్టి ఏం డెసిజన్ తీసుకోవాలి ఈ రోజు మనం అంటే, ఇది నా బిజినెస్ కాబట్టి నేను ఎలా వెళ్ళాలి అనేది నేను నా జీవితానికి నేనే బాటలు వేసుకుంటా అనే డిజైన్ తో, డెసిషన్ తో మనం ముందుకెళ్ళాలి. సో కొన్ని రూల్స్ మనం పాటించాలి. ఏం రూల్స్ పాటించాలంటే, ప్రొడక్ట్ వాడాలండి. ప్రొడక్ట్ వాడాలి,
ప్రోడక్ట్ ను వాడించాలి. సో చాలా వరకు మనం ప్రోడక్ట్ వాడుతున్నాం, కానీ ఒక్కరికి కూడా చెప్తలేం. మరి టీం ఎట్లా వస్తుంది? రాదు కదా. కాబట్టి మనం వాడాలి. మనం వాడితే మనకు వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతుందో మన పక్క వాళ్ళకు దాన్ని ఏం చేస్తాం, మనం షేర్ చేయాలి. ఇవి రెండే రూల్స్, వేరే ఏమి లేదండి దీంట్లో. మనం వాడతాము, ఖచ్చితంగా మనల్ని ఎవరు నమ్మరు. ఇప్పటిదాకా నేను ఒక మీటింగ్కి వెళ్ళినా నన్ను కూడా వాళ్ళని నమ్మటానికి అంటే ఒక సందేహంగా చూసారు. సో ఒకటే చెప్పిన, సార్ మీరు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు, ప్రొడక్ట్ నమ్మండి. ప్రొడక్ట్ 100% గ్యారంటీ ఇస్తుంది. నాకు ఇచ్చింది, నేను కొంతమందికి ఇచ్చిన వీడియోస్ వాళ్ళకి చూపించిన. అరే ఇట్లుంటదా ఇలా? ఎస్, నేను 2019 జాయిన్ అయినాడు. జాయినింగ్ ఇంపార్టెంట్ కాదండి, వర్క్ లోకి ఎప్పుడు వచ్చినాం అనేది ఇంపార్టెంట్. ప్రొడక్ట్ నువ్వు వాడినావు, నీకు ఎట్లా అనిపించింది? నాకు మంచిగా అనిపించింది. మరి నీ పిల్లోనికి వాడితే మంచి రిజల్ట్ వస్తుంది. వెంటనే ఈ రోజు విత్తనం పెట్టి 5 రోజులకే ఎమ్మటే మొక్కగా ఎదగాలంటే ఎదగదు. దానికి పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉంటది. సో మనది కూడా అంతే. దీనికి ఒక రూల్ ఉంది, 2 నెలల్లో వచ్చి 2 లక్షలు కావాలంటే రావండి. సో ఇట్ ఇస్ అ లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అయ్యో వచ్చి 2 నెలలు అయింది, 3 నెలలు అయిందంటే 2-3 నెలల్లో కనీసం ఒక 10 మీటింగ్స్ చేయగలిగినామా? హోమ్ మీటింగ్లు చేయము, 10 డిఎల్సిపి మీటింగ్లకు వెళ్ళము, 10 జూమ్లకు అటెండ్ కాము. సో ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది జాయినింగ్ అవుతున్నారే కానీ ఏ మీటింగ్ కి రాకుండా, ఏ ఎక్స్పీరియన్స్ తినకుండా, చూడకుండా, టేస్ట్ చేయకుండా ప్రొడక్ట్ని, దాన్ని అయ్యో వస్తలేవు అంటే మాత్రం దాంట్లో అర్థం లేదు. సో ఇంకొక విషయం ఏంటంటే 2 సంవత్సరాలు కనబడండి, లేకపోతే 3 సంవత్సరాలు కనబడండి, 5 సంవత్సరాలు నిలవండి వస్తాయి అని అంటున్నాం కదా. సో 5 సంవత్సరాలు అనేది కూడా ఒక పారామీటర్ కాదు, లైఫ్ లాంగ్ నిలబడాల్సిందే. ఎందుకు? కొన్ని జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని, కొన్ని జీవితాలను ముందుకు నడిపించాలని వచ్చినాం కాబట్టి అది లైఫ్ లాంగ్ నిలబడవచ్చు. సో ఇంకొకటి, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాము, సో దాంట్లో ఎంత వచ్చింది, వెస్టేజ్ నీకు ఎంత ఇచ్చి, సో అది రూల్. సో చూసుకోవచ్చు, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీ నెలకి ఇంత వచ్చింది కదా వెస్టేజ్ లో, జాబ్ లో, అదంతా క్యాలిక్యులేషన్ చేసి పెట్టండి. తర్వాత వెస్టేజ్కి వచ్చి ఒక 6 నెలలు అయింది, ఇందులో ఎంత ఇచ్చింది, సో చూసుకోండి మీరు. సో మనదొక్కటే కాకుండా మనకంటే ముందున్నటువంటి వాళ్ళు చేస్తే ఏమొచ్చింది అనేది కూడా మనము ఆలోచించవచ్చు. సో దీంట్లో షార్ట్ కట్స్ ఏమి లేవండి. డైరెక్టర్ నుంచి, డిస్ట్రిబ్యూటర్ నుంచి మొదలు పెట్టుకుంటే డియుసిడి వరకు కూడా ఒక్కటే ఒక సిస్టమ్ ఉంది. అదే 7 స్టెప్పులు, అదే 7 మిస్టేక్లు, అదే సిఎన్సి, అదే ప్లాట్ఫామ్, అదే ఆ ఏదైతే ప్రొఫైల్ ఉందో అదే నడుస్తుంది. ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవే చెప్తున్నారు. సో 2025 నాటికి ఏం సాధించాలని అదే చెప్తున్నారు. కొత్తగా ఏమి షార్ట్ కట్స్ అనేవి దీంట్లో లేవు. మనం కనిపెట్టినా కూడా అవి అక్కరకు రావు. సో ఇది చేయాల్సింది ఏంటంటే ఓన్లీ డూప్లికేషన్ మాత్రమే ఇక్కడ మనం చేయాల్సింది. తర్వాత బిజినెస్ కెపాసిటీ. సో ఇంకోటి ఏంటంటే మనకు సొల్యూషన్ కావాలంటే లాంగ్ టర్మ్ డ్రీమ్స్ అనేవి మన దగ్గర ఉండాలి. సో నేను ఒక షార్ట్ టర్మ్ డ్రీమ్ పెట్టుకున్నాను. ఏంది అంటే ఒక 20,000 వచ్చిన తర్వాత ఒక బైక్ కొనాలి అని అనుకున్నాను. సో ఒకసారి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు, అజ్మాపురం ఫీల్డ్కి వెళ్తే బైక్ కిక్కు కొడితే కిందికే పోతుంది. సో మా మేడానికి చెప్పిన, ఏందండి ఇంతవరకు రాలేదు అని అంటే, సో ఇది సంగతి అని అంటే వెంటనే ఆమె ఒక డిసైడ్ చేసింది, మనం బైక్ తీసుకోవాలి. December 10కు డబ్బులు వస్తాయి, December 9కే పోయి బండి తీసుకొని వచ్చి. సో అంటే ఒక 20 వస్తే ఏం చేయొచ్చు, 50 వస్తే ఏం చేయొచ్చు, 1 lakh వస్తే ఏం చేయొచ్చు, 5 lakhs వస్తే ఏం చేయొచ్చు అనే డ్రీమ్ మన లోపల బలంగా నాటుకొని పోయినప్పుడు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకుంటాం. సో మా ఊర్లో ముగ్గురమైనాం, రామస్వామి సారు, నేను, మల్లయ్య సార్, ముగ్గురం కూడా బండ్లు చేంజ్ చేయడం జరిగింది. సో బండి చేంజ్ అయింది, బ్రతుకు చేంజ్ అయింది. సో ఏంటి అని అంటే కొంతకాలం ఓపిక, తీరిక, కోరిక అనే ఈ 3 ఉంటే ఖచ్చితంగా మనం నిలబడగలుగుతాము, వేరే వాళ్ళను నిలబెడతాం. అల్లా తప్ప కాదు. అందుకనే షార్ట్ టర్మ్ డ్రీమ్స్ కొరకు షార్ట్ టర్మ్ డ్రీమ్స్ కొరకు మనము ఇది చేయాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ డ్రీమ్స్ ఏదైతే అవసరం ఉందో, 3 జనరేషన్ కూర్చొని తినాలనే కాన్సెప్ట్ ఉంది, తర్వాత పేద కార్ తీసుకోవాలని ఉంది, మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంది, ఆ డ్రీమ్స్ కొరకు ప్రయత్నం చేయొచ్చు. సో ఇది వెస్టీజ్ లో ఉంది. తర్వాత వెస్టీజ్ బిజినెస్ అనేది కెపాసిటీ అందరికీ ఉందండి చేయడానికి. ఏ మాత్రం నిరుత్సాహం పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ప్రొడక్ట్ సిస్టమ్, బిజినెస్ సిస్టమ్ అనేది అందరికీ సేమే ఉంది. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనం ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో ఆ బలమైనటువంటి సంకల్పం అనేది మన మనసులో దృఢంగా నాటుకొని పోవాలి. సో మన డ్రీమ్స్ ని ఎవరు కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసినా దాన్ని తప్పించుకొని ముందుకెళ్ళడానికి మనలో బలమైనటువంటి సంకల్పం ఉంది. సో లైఫ్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇది మన బిజినెస్ అని ఎవరైతే అనుకుంటామో కంపల్సరీ అది ముందుకు తీసుకెళ్తుంది. ఇంకొకటి, మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఎందుకు అని అంటే
కొంతమంది దగ్గరికి వ్యవసాయం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏమున్నాయో చెప్పగలగాలి. సో హెల్త్ ఇష్యూ వచ్చింది, హెల్త్ ఇష్యూకి ఏ ప్రొడక్ట్ ఎట్లా పనిచేస్తుందో చెప్పగలగాలి. తర్వాత కొంతమంది ఫేస్ బాగలేదు, లేకపోతే స్కిన్ డిజార్డర్స్ వచ్చినాయి, అప్పుడు బ్యూటీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ చెప్పగలగాలి. తర్వాత జనరల్ ఐటమ్ మీద ఆల్ ఆయిల్కి మన ఆయిల్కి తేడా ఏంటి, అందరము అది వాడినోళ్ళమే అని స్టార్ట్ చేయాలి. మనం అందరం దీంట్లో నుంచి వచ్చిన వాళ్ళమే, కానీ కొంచెం మార్పు చేసుకున్నామండి, ఈ మార్పు వల్ల మాకెంతో బెనిఫిట్ కనిపించింది అని చెప్పేసి మనము అట్లా స్టార్ట్ చేసి వర్క్ని మనం ముందుకి తీసుకెళ్ళొచ్చు. సో ఏదైనా సరే ఇందాక సార్ చెప్పినట్టు సాక్రిఫైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో 1 or 2 years సాక్రిఫైస్ చేస్తే కావలసినటువంటి సక్సెస్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఎవరో ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు అర్జెంటా ఏం కాలో తెలియదు, కానీ అది కట్ చేస్తుంది, సబ్జెక్ట్ అంతా మిస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, కంటిన్యూ. థ్యాంక్ యూ. ఓకే సార్. సో ఇక్కడ ఇంకొక నేను 2-3 విషయాలు చెప్తానండి. ఎందుకనంటే లైఫ్ చేంజ్ కావాలంటే ఇది మై బిజినెస్ అని నేర్చుకోవాలి, తర్వాత సాక్రిఫైస్ చేయాలి, తర్వాత ఏం చేస్తా అనే ఇన్ఛార్జినెస్ అనేది మనకి లోపలికి రావాలి. సో బిజినెస్ అంతా కూడా నాది అనుకొని చేయాలి. తర్వాత గవర్నమెంట్ రూల్స్ ఎట్లనైతే పాటిస్తున్నామో బిజినెస్ లో ఉన్నటువంటి రూల్స్ కూడా మనం అట్లా పాటించాలి. షార్ట్ కట్స్ అనేవి దీంట్లో ఏమి లేదు, అందరికీ అవకాశం అనేది అందుబాటులో ఉంది. సో దాన్ని ఉపయోగించుకోవాలి. తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్ ఆర్ ఇన్ యువర్ లైఫ్, ప్రతి ఒక్కరి చేతిలో ఈ అవకాశం అనేది ఉంది. సో దాన్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలనేది మన ముందర ఛాయిస్ ఉంది, కాబట్టి డిజైన్ చేసుకోవటానికి పెన్ను, పేపరు, మార్కర్, మనం ఏది తీసుకుంటే అది మన చేతిలో ఉంది. ఎట్లా డిజైన్ చేసుకోవాలంటే అట్లా చేసుకోవచ్చు. తర్వాత క్లారిటీ లేని బిజినెస్ మాత్రం అవసరం లేదండి. డబ్బులు వస్తాయో రావో, ప్రొడక్ట్ పనిచేస్తుందో చేయదో, తర్వాత నేను ఎంతమంది చేయాలనో ఏమో, తర్వాత నేను నిలబడుతున్నో లేదో, ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉన్నటువంటి పరిస్థితులు అసలు లోపలికి రానియొద్దు. హృదయం అంటే మనసు అనే మైండ్ అనే గేటు ఎప్పుడు కూడా ఓపెన్ కావద్దు. మనం చేస్తాము, సక్సెస్ అవుతాము, ఈ పాజిటివ్ ధోరణిలో పోవాలి. కానీ అవుతుందో కాదో, ఈ నెల ఫీవర్ వస్తాయో పోతాయో, ఫస్ట్ ఇంట్లో నుంచి అడిగి వెళ్తే, అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది. అందుకనే బలమైనటువంటి సంకల్పం ఏంటి అని అంటే, ప్రతిరోజు 2-3 చెప్తావా, 5 చెప్తావా మనకే పాజిటివ్. ఒక్కరికి చెప్పినా సరే సాటిస్ఫైడ్ గా మనసు అనేది సంతోషిస్తుంది. సో రోజంతా ఖాళీగా కూర్చొని ఎందుకు, నరాలలో వెస్టీజ్ అనేది నిండుకొని పోయింది కాబట్టి, ఈ ఎవరైతే ఈ యాటిట్యూడ్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ప్రోడక్ట్ సేల్ చేయటమా, లేకపోతే పర్చేజ్ చేపియటమా, లేకపోతే పరిచయం చేపియటమా, ఏదో ఒకటైతే కంపల్సరీ జరుగుతుంది. కాబట్టి మనసు దీన్ని గురించినటువంటి తప్పిస్తున్నటువంటి మనసు ఊరుకోదు. సో ఈ రోజు నాకు అదే జరిగింది. సార్ ఫోన్ చేసి చెప్పిన, సార్ ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి దీని గురించి. మనము వెళ్ళి వాళ్ళని కలిస్తే కొంత ఎంకరేజ్మెంట్ వాళ్ళకి వస్తుంది, కొంత ధైర్యం వస్తుంది, కొన్ని ప్రోడక్ట్ల గురించి ఎక్స్పీరియన్స్ వస్తుంది, కొన్ని మనం రీపర్చేజ్ చేయగలుగుతాం. ఇవన్నీ విషయాలు జరుగుతాయి కాబట్టి క్లారిటీ ఉండాలి. ఎందుకు, అక్కడ చేస్తే 12,000 15,000 వస్తున్నాయి, ఇక్కడ చేస్తే 50,000 వస్తున్నాయి, క్లారిటీ లేదా?
ఉంది. కానీ చాలా వరకు అనుమానం అనేది జరుగుతూనే ఉంటుంది. అనుమానాన్ని పక్కన పెడితే మనకు సన్మానాలు మిగులుతాయి. కాబట్టి మనం ఈరోజు డిసైడ్ కావాల్సింది ఒకటే ఒకటి. ఎందుకొరకు చేయాలే? అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. చిల్డ్రన్ హెల్త్ కొరకు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కొరకు, జాలీ డేస్ గడపడం కొరకు, తర్వాత టూర్స్ పోవడం కొరకు, ఎకనామికల్ ఇండిపెండెన్స్ రావటం కొరకు వెస్టిజ్ చేయాలండి. సో ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి బిజినెస్ అనేది ఒక చాయిస్ మనకు. సో డిసైడ్ అవ్వడం కూడా మన చేతిలో పనే. కాబట్టి లైఫ్ మనది. చేంజ్ కావాల్సింది మనం. మనం చేంజ్ అయ్యి, నేను చేంజ్ అయ్యి, నువ్వు చేంజ్ అయ్యి చూపిస్తే ఖచ్చితంగా దానికి ఒక అర్థం వస్తది. మన డ్రీమ్ నెరవేరటానికి ఒక అవకాశం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ క్లారిటీ లేని బిజినెస్ వద్దు. సో ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది నాకు. నేను బయట చేస్తే ఏమి లేదు, ఎస్టీలో చేస్తే తరతరాలకు ఉంది. నేను సేఫ్ జోన్ లో ఈ రోజు ఉన్నా అనేది నాకు అర్థమైంది. సో ఇదొక్కటేనా? ఇంత చిన్నదాన్ని పట్టుకుని సేఫ్ జోన్ అనగలుగుతున్నా అంటే కాదు కాదు. ఇంకా ముందు చాలా ఉంది. 5 years ప్లాన్ ఉంది. ఆ ప్లాన్, ఆ డ్రీమ్ అనేది లోపల మెదులుతుంది. ప్రతి ఒక్కరికి అది మెదలాలి. అది మన పని మనం చేస్తూనే ఫుల్ టైం చేయలేను సార్ నేను అనుకుంటాను. నీ పని నువ్వు చేస్తూనే పార్ట్ టైం కూడా దీన్ని సక్సెస్ అవ్వచ్చు. లేదు ఇది అవసరం లేదు, తాడో పేడో చూసుకుంటా అంటే మొత్తం పక్కన చుట్టేసిన, చదువు అక్కడ పెట్టేసిన, కాలేజీని అక్కడ పక్కన పెట్టేసిన, ఇప్పుడు దీనిపైన నేను ఆధారపడతాను. ఓన్లీ వన్ వెస్టేజ్. సో లైఫ్ ను ఖచ్చితంగా మార్పు చెందించే కెపాసిటీ దీంట్లో ఉంది. మొన్న ఒకసారి వచ్చిండు ప్రొఫెసర్, ఉత్తమ ఉపాధ్యాయ ప్రొఫెసర్ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తితో నేను ఫోటో దిగాను. ఎందుకు అని అంటే చూడండి, ఉపాధ్యాయ వృత్తిలో చాలా విషయాలు నేర్చుకోవచ్చు, నేర్పించవచ్చు. నిరంతర విద్యార్థి. సో ఎవరైనా నేను నేర్చుకుంటా అనుకున్నోళ్ళు నేర్పించడానికి సిద్ధంగా ఉంటారు. నేను నేర్చుకోను అంటే మాత్రం వాళ్ళు నేర్పించలేరు. ఇది మాత్రం నిత్య సత్యం అండి. కాబట్టి ప్రతి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీటింగ్ అంతా వింటారు చాలా మంది. కానీ అంతా నాకు తెలుసులే అనుకున్న వాళ్ళకి ఏదో ఒక కొత్త పాయింట్ వచ్చి చేరుతుంది. సో కాబట్టి మొన్న జరిగిన మీటింగ్ లో కూడా చాలా మంది మనకంటే ఎక్స్పీరియన్స్, మనకంటే వెల్ ఎడ్యుకేట్ ఉన్నటువంటి వ్యక్తులు, లైఫ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కొక్కరి లైఫ్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ టచ్ అయింది అక్కడ. సో అందరూ వ్యక్తపరచలేకపోవచ్చు, కానీ మనసులో మాత్రం కంపల్సరీ అనుకొని ఉంటారు. నాకు కూడా అర్థమైంది. ఎస్, యాటిట్యూడ్ మారాల్సిందే. ఈ 50 అనేది మారాల్సిందే. దాని పక్కన ఇంకొక 0 ఎప్పుడు పడుతుంది అనే ఆలోచన ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి బిజినెస్ అనేది చాయిస్ ఉందండి. క్లారిటీ లేని బిజినెస్ మాత్రం వద్దు. ఈ రోజు నైటే పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. మన బలాలేంటి, మన బలహీనతలేంటి, నేను ఎక్కడ ఓడిపోవచ్చు, నేను ఎక్కడ గెలవచ్చు అనే పాయింట్స్ రాసి పెట్టుకోండి. దాన్ని కనుక డిజైన్ చేయగలిగితే లైఫ్ లో మనం సక్సెస్ అయినట్టే. వెస్టేజ్ ఎంతో మంది జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందులో మనం కూడా ఒకరు. కాబట్టి మన లైఫ్ అక్కడ చూపిస్తే ఓకే సూపర్, ఆయన ఎక్సలెంట్, ఆయన సక్సెస్ అయ్యిండు అనేది మనకు కావాలి. అయ్యిండు అనేది కావాలంటే దానికి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఈ రోజు ఎవరైతే కరెక్ట్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం 100% ఉంది. కాబట్టి మెయిన్ ఇక్కడ చేయాల్సింది ఒకటే, ప్రొడక్ట్ వాడాలి, వాడించాలి. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లైఫ్ ని చేంజ్ చేసుకుంటూ, సాక్రిఫైస్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు థింకింగ్ ని మార్చుకుంటూ, బిజినెస్ నాది, నా కొరకు నేనే చేస్తున్నా, నా పిల్లల హెల్త్, నా పిల్లల ఎడ్యుకేషన్, నా జాలీ లైఫ్, తర్వాత నేను ఎక్కడైనా టూర్కి వెళ్ళాలనుకుంటే, తర్వాత నా ఎకనామికల్ స్టేటస్ అనేది మారాలనుకుంటే, వెస్టీజ్ లో ఓపిక, తీరిక, కోరిక ఉండి నిలబడ్డటువంటి వ్యక్తి 100% సక్సెస్ అవుతాడు, అయ్యి తీరుతాడు. అందులో నేను కూడా ఒక భాగస్తుని. కాబట్టి నేను ఇంతటితో ఆగిపోయేది కాదండి. ఇది ఎన్నో జీవితాలను మలుపులు తిప్పేది. ఈ రోజు చెప్పిన కదా, ఇంతకుముందు బైకులు మారినాయి, నెక్స్ట్ కార్లు మారబోతున్నాయి. ముగ్గురం స్టార్ లైన్ నాకంటే ముందే ఉన్నారు. మా డౌన్ లైన్ డైమండ్ కి వచ్చేసిండు, మా అప్ లైన్ డైమండ్ కి వచ్చేసిండు. సో నేను డైమండ్ కి రావాలి, అవసరమైతే నేను క్రౌన్ కి వెళ్ళిపోవాలి. అంటే ఇట్లాంటి డ్రీమ్స్ తో పనిచేసినప్పుడు ఆల్రెడీ స్టార్లు కూడా అయ్యారు. కాబట్టి కార్ ఫండ్ కూడా వస్తుంది. కార్లు తీసుకొని కనిపిస్తే ఇంకా ఒక విప్లవం అనేది ఉవ్వెత్తున ఎగిసేటువంటి ఆ మహా అగ్నిజ్వాలగా మారుతుంది. సో మార్పు అనేది అందరికి అవసరం. అందరూ మారాలని కోరుతూ నేను కూడా మారిన కాబట్టి ఇంకా మారాల్సింది చాలా ఉంది. ప్రతిదినము ఒక గొంగలి పురుగు లాగా ఉంటే సరిపోదు. గొంగలి పురుగు అంటే అందరు సీదరించుకుంటారు. సో మారి ఎప్పుడైతే సీతాకొక చిలుక లాగా మారిండ్రో ఆటోమేటిక్ గా సీతాకొక చిలుక వచ్చి నా భుజం మీద వాళ్తే బాగుండు అనుకుంటున్నారు. సో నేను ఒకప్పుడు గొంగలి పురుగునే, కానీ ఇప్పుడు సీతాకొక చిలుక లాగా ఇప్పుడిప్పుడే ఆ దాని యొక్క ఏదైతే ఉందో మా మార్ఫిజం అంటారు, మార్ఫాలజీ రూపాంతరం చెందుతున్నటువంటి వ్యక్తిగా నేను కూడా మీ ముందు కనిపిస్తూ
నిలబడి చాలా మందిని నిలబెట్టాలని దీక్ష తీసుకొని పనిచేస్తున్నా సార్. కాబట్టి మీ సపోర్ట్ అవసరం. ఆ తర్వాత నా సపోర్ట్ కూడా కొందరికి అవసరం. మా అప్లయన్స్, మా మెంటర్ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళి సక్సెస్ అయ్యి మీ ముందు డిసెంబర్ నాటికి దాదాపు ఒక 30 మందిని 20,000-50,000 తీసుకునే వ్యక్తులను తయారు చేయాలని కంకణం కట్టుకొని లోపల రగులుతుంది. అది చేసి తీరాలనే ఆకాంక్షతో పనిచేస్తున్నాను సార్. కాబట్టి అందరికి అవకాశం ఉంది. దీన్ని ఉపయోగించుకొని ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ కావాలి. మారినటువంటి జీవితం మనకు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు మామూలుగా ఆరిపోతున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి క్యాండిల్స్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా వెలిగించి అందరూ నిండైనటువంటి వెలుగుతో చాలా మందిని వెలిగించాలని కోరుతూ ఈ నా సెషన్ నేను క్లోజ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ సార్. సో సూపర్ సెషన్ సార్. సో గోల్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్గానే ఉండాలి. సో షార్ట్ టర్మ్ ఎంకరేజ్ చేయను, నాకు నచ్చదు కూడా. సో చాలా క్లియర్గా ఉంది సార్. సో లాంగ్ టర్మ్ గోల్సే ఈజ్ ఎ పర్ఫెక్ట్ గోల్స్. ఎస్ క్లారిటీగా క్లియర్గా ఉంటుంది, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మనం కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం. డిఎం రెడ్డి గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. Prem Reji, good morning, sir. Good morning, sir. Good morning, Mohan sir. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ మీలాంటి వాళ్ళు మా కోసం ఉంటే తోడుగా ఉంటే చాలా ఇదైతే సార్. మీరు ఇవన్నీ చెప్పిండ్రు, ఇవన్నీ మాకు తెలుసు అని అనుకుంటున్నాం కూడా. కానీ ఆచరణకు వచ్చేసరికంటే మాకేం గుర్తుకుంటలేవు. మీరు చెప్పింది ఈరోజు 100% అంటే 1000% ఇది రూల్స్ అంటే అందరికి ఒకటే. గవర్నమెంట్ రూల్స్ చెప్తుంటూ మనం కూడా ఈ రూల్స్ పాటిస్తే అవుతుంది. కానీ పాటించలేకపోతున్నాం సార్. అక్కడక్కడ మిస్ అవుతున్నాం. ఒక్కటి మిస్ అయితే అన్ని మిస్ అయిపోతున్నాం. ఒక్క రూల్స్ మిస్ అయిందంటే అన్నిట్లో కూడా మిస్ అయిపోతున్నాం. ఈ రోజు బాగా తెలుసుకున్నా సార్ మీ గురించి. మీరు చెప్పింది అది చాలా బాగుంది సార్. మాకు మీ సహాయం కూడా మాకు ఎప్పుడు అవసరం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ సార్ అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. శ్రీమిర్జీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. మోహన్ సార్ మంచి సెక్షన్ చెప్పారు సార్. అనుమానం వదిలేస్తే సన్మానం వస్తుంది అన్నారు సార్. ఖచ్చితంగా అనుమానం అనేది ప్రతి ఒక్కరు ఏదైనా సరే అనుమానంతోటి ప్రౌడ్ వాడితే సన్మానం రావు. అనుమానం వదిలేసి ప్రౌడ్ వాడితే వాడుకొని నలుగురు షేర్ చేస్తే ఖచ్చితంగా డైరెక్టర్ అయితే ఉంటారు. ప్రతి డైరెక్టర్ సిల్వర్ గోల్డ్ అవుతుంటే సన్మానం వస్తుంటారు సార్. మంచి వార్డు మోహన్ సార్ కొటేషన్ చెప్పింది సార్. కవిత లాగా ఉన్నది. తర్వాత సుబ్బేశెట్టి సార్ గురించి కూడా చెప్తూ వచ్చాడు. తర్వాత 50,000 నుంచి 5 లక్షల దాకా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇన్కమ్ పెడితే ఎంతో ఆశ్చర్యం ఉంటుంది, అద్భుతం ఉంటది. కాబట్టి మనకు కూడా 10,000 వచ్చిన ఒకసారి, ఒక్కోసారి 40,000 50,000 వచ్చిందంటే 2 LO బిల్లు 3 LO బిల్లు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినప్పుడు చాలా ఖుషి ఉంటుంది సార్. మనం ఈ రోజు పేదవారికి ఉండొచ్చు కానీ రేపు అనుకోకుండా కారు తీసుకునే అవకాశం ఉంటుంది 1 year 2 years లో ఉంటే. మంచి సబ్జెక్ట్ అందించిన మోహన్ సార్కి. మోహన్ సార్ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. మోహన్ సార్ కొద్దిగా బిజీగా ఉన్నాడు సార్. థ్యాంక్ యూ సార్. ప్రేమ్ సార్ నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నిరంజన్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. శ్రీమిర్జీ గుడ్ మార్నింగ్. వెస్టియన్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిర్జీ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్. ఈరోజు మోహన్ సార్ చెప్పినటువంటి సబ్జెక్టు. సో ఇక్కడ అంటే సార్ చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా చాలా మనకు అవసరమైనటువంటి పాయింట్లు. అయితే మనం ఇక్కడ గమనించినటువంటి విషయాలు అయితే మనకు బాగా అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఈ మధ్యన మోహన్ సార్ చెప్పేటటువంటి ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా చాలా మంది ఎంతవరకు గమనించారో ఏందో నాకైతే తెలియదు. కాకపోతే నాకు ఒకటి ఇక్కడ విషయం క్లారిటీగా అర్థమైంది. సార్ ఇన్నర్ గా నేను ఎదగడానికి ఏం చేయాలి, నేను ప్రస్తుతానికి ఎదగకపోవడానికి కారణాలు ఏ విధంగా ఉన్నాయి, సో నన్ను నేను గ్రోత్ చెందుకోవడానికి నా దగ్గర ఉన్నటువంటి బలాలు ఏంది, బలహీనత ఏంది అని చెప్పేసి మరి నా టీంని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి, నా టీం ఎదగడానికి ఏ విధంగా నేను ప్రిపేర్ కావాలని చెప్పేసి సార్ సొంతంగా
తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ టీం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఈ ప్రయత్నంలో కూడా మనకు చాలా వరకు ఏం అర్థమవుతుందంటే నేర్చుకోవాలి, నేర్పియాలి. సో మనం ఏం చేసినా సరే టీంని ఎదిగిపోయాలి. సో మన నాలెడ్జ్ ని టీం ఆగిపోవడానికి కారణాలు అని చెప్పేసి అన్ని రకాలుగా సార్ స్టడీ చేస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క బలాలని, మన యొక్క బలహీనతలని, బలాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, బలహీనతలని ఏ విధంగా అణగదొక్కుంటూ మన లోపల ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఏ విధంగా పుంజుకొని సక్సెస్ అనేటువంటి ప్రతి ఒక్క దాని మీద కూడా మనకు అవగాహన ఉంటే 100% సక్సెస్ అవుతాం. సో మోహన్ సార్ని మనకి ఈ విధంగా సబ్జెక్ట్ ఇస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనిషి ఎదగడానికి ఏవైతే కారణాలు కావాలో మన టీంలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా మన టీం యొక్క గ్రోత్ కోసం మన సొంత నిర్ణయాలు, సో సెల్ఫ్ సాక్రిఫై అయినటువంటిది, సెల్ఫ్ డిసిషన్ అనేటువంటిది కూడా మన మీద ఆధారపడుతుంటాయి కాబట్టి సో థ్యాంక్ యూ సార్ మోహన్ సార్. సో అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిర్మల గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెంకటేష్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ ఓకేనా సార్? ఎస్, ఓకే ఓకే మేడం. సార్ ఈరోజు మోహన్ సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. అందులో నాకు బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే కపుల్ బిజినెస్ సార్. ఇది ఒక కపుల్స్ కు మాత్రమే చెప్పాలి, కపుల్ బిజినెస్ అని సార్ చెప్పారు. చాలా బాగుంది సార్. ఖచ్చితంగా కపుల్స్ ఉంటేనే ఒకరికొకరు తోడుంటూ ముందుకు వెళ్ళగలుగుతాము. అదే విధంగా కంపెనీ యొక్క రూల్స్ పాటించాలి. ప్రతి ఒక్కరు కంపెనీ యొక్క రూల్స్ పాటిస్తూ ముందుకు వెళ్తే సక్సెస్ అనేది అదే వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అంజప్ప గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టిజియన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మోహన్ సార్ చెప్పిన సబ్జెక్ట్ సార్. లీడర్ ఎదుగుదలకు ఓపిక, కోరిక, తీరిక. నిరుద్యోగులకు, పూర్ ఫ్యామిలీకి, భార్య భర్తలకు విజ్ఞానం చెప్పాలని చెప్పారు సార్. మైండ్ సెట్ మార్చుకోవాలని చెప్పారు. మన డ్రెస్ కోడ్ కంపల్సరీ అని చెప్పారు. మన సుభాష్ రెడ్డి 1,50,000 జీతం వదులుకొని ఇక్కడ 340 లక్షలు తీసుకుంటున్నాం అని చెప్పారు సార్. దమ్మున్న డైరెక్ట్ షీల్డింగ్ కంపెనీ స్టేజ్ గా చెప్పవచ్చు సార్. మన బిజినెస్ మన కోసం పనిచేయాలి సార్, ఒక్కరు కూడా డౌన్ లైన్ వస్తాయని కోసం కాదు. ప్రొడక్ట్ వాడి షేర్ చేయాలన్నారు. మంచి అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు మై వర్క్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జయమ్మ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమతి గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. సార్ దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే మన బలహీనతలు మన బలాలు, అది అర్థమైంది సార్ నాకు. మన బలహీనతలు తీసేసి మనం బలాలు మనం ఉపయోగించుకోవాలి అని అర్థమైంది సార్ నాకు. థ్యాంక్ యూ సార్ నాకు సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. నరేష్ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమతి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మోహన్ సార్ సబ్జెక్ట్ సూపర్ సార్. సార్ చెప్పారు కపుల్స్ బిజినెస్ అని. అవును సార్, వాస్తున్నది కపుల్స్ బిజినెస్. కపుల్స్ గా చేస్తే ఇంకా తొందరగా గ్రోతింగ్ వస్తుంది. అలాగే సార్ మనం చేసే బిజినెస్ లో బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది ప్రతిరోజు మన బలహీనతలని బలాలని రోజువారీగా చూసుకుంటూ ముందుకెళ్ళాలని చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్. సూపర్ సబ్జెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రాజశేఖర్ చంద్రకళ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాకు ఈరోజు సెక్షన్ లో సార్ ఓపిక, తీరిక, కోరిక ఇవన్నీ ఎవరిలో ఉండాలో వారిని తీసుకుని ఇవన్నీ చేస్తూ మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుంది సార్. అలాగే డైరెక్టర్ లో ఉన్న సిల్వర్ లో ఉండాలి అనుకునే వాళ్ళని తీసుకోవాలి సార్. నాకు ఈ పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి సార్. విద్యార్థిగా ఉండాలి అనేది బాగా కనెక్ట్ అయ్యాయి సార్. స్టార్ సెక్షన్ కూడా క్లారిటీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెంకటాచారి గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమతి గుడ్ మార్నింగ్ వెస్టర్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. మోహన్ సార్ చెప్పింది సూపర్ సార్. డ్రీమ్స్ గోల్స్ ఉన్న వారిని ఇందులో 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉన్న వారిని ఇందులో చేయాలని నాకు కనెక్ట్ అయింది సార్.
గవర్నమెంట్ రూల్స్ ఎట్లా పాటిస్తామో వెస్టేజ్ సిస్టమ్ కూడా అట్లా పాటిస్తే సక్సెస్ అవుతాం. ముఖ్యంగా క్లారిటీ ఉండాలి సార్. ఇందులో క్లారిటీ లేనిది ముందు పైకి రాలేదు సార్. ఇదొకటి అర్థమైంది సార్ నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మోహన్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్లారిటీనే మనకు కావాల్సింది మెయిన్. సో స్ట్రక్చర్ అవును ఇలాంటి సార్. క్లారిటీ ఉండాలి మనకి. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్, రజిత గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. సేమ్ విజయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మోహన్ సార్ చెప్పిన సబ్జెక్టు మంచిగా ఉంది సార్, బాగా అర్థమైంది. ఎలాంటి వ్యక్తులకి వేస్టేజ్ గురించి చెప్పాలి, మనం ఏ విధంగా ఆలోచించాలి, మనకి చేయాలనే పట్టుదల ఉంటేనే మనం పైకి వస్తాం అనేది. ఇంకొకటి చాలా బాగా చెప్పారు సారు. ఇంకా మనం ఎవరికైతే చెప్పాలన్నది కొంచెం పెద్దవాళ్ళకి చెప్పడం అనేది కొంచెం అది కరెక్ట్ కాదన్నట్టు నాకు అర్థమైంది. కొంచెం బాగా బిజినెస్ గురించి మంచిగా చేయాలి మనం డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి. ఇంకోటి మనిషికి అనేది పట్టుదల గట్టిగా ఉండాలన్నమాట. ఏదైతే మనకి ఏదైనా కోరిక నెరవేర్చుకోవాలన్నది గట్టిగా ఉన్న మనుషులను పట్టుకోవాలన్నది నాకు అర్థమైంది సార్. అది సార్ చెప్పిన సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. సో ఎవరికైతే అవసరం ఉంటుందో సో వాళ్ళు కనెక్ట్ అవుతారు మన బిజినెస్కి. వాళ్ళకి మనీ ఇష్యూ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు కదా. సో వాళ్ళు కనెక్ట్ అవుతారు. అది కూడా ఏజ్ అంటే వయసు ఉన్న వాళ్ళు కూడా అదే ఉంటుంది కాబట్టి, ఆ బాధ్యతలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కనెక్ట్ అవుతారు అనే ఉద్దేశంతో సారు ఇట్లా చెప్పారనమాట. థ్యాంక్ యూ మేడం. శిరీష రవి గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమతి గుడ్ మార్నింగ్ వెస్టేజన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే సార్, ఈ రోజు సార్ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ బాగుంది సార్. ఒక్కటని కాకుండా లాస్ట్ సార్ ఎండింగ్ మూమెంట్ లా గొంగలి పురుగులా ఉన్నప్పుడు ఎవరు గుర్తించరు, చీతకొక చిలుక మాత్రం మన భుజం పైన వాలాలి అని ఒక పాయింట్ చెప్పిండు సార్. అదే విధంగా మనం జాలీగా గడపాలి మన జీవితం. అంత అందమైన జీవితం లైఫ్ ని స్పెండ్ చేయాలి అని అంటే మనం ఇవన్నీ పాటిస్తే ఒక 2 లేదా 3 సంవత్సరాలలో మన దగ్గర ఉంటుంది సార్ ఆ అందమైన జీవితం, బ్యూటిఫుల్ లైఫ్. కావాలి అని అంటే మనం డిసైడ్ కావాలి, మన సెల్ఫ్ గా కమిట్మెంట్ తీసుకోవాలి. ప్రతి ఒక్క పాయింట్ బాగుంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎల్వేల్ మేడం అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీం విజి, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా మంచిగా ఉంది సార్. ఈ రోజు సబ్జెక్ట్ చాలా మంచిగా అర్థమైంది నాకు కూడా. ఈ కోరిక తీరిక ఉంటే వెస్టేజ్ లా సక్సెస్ అవుతుంది సార్. మనకి ఎప్పుడే కానీ కోరిక తీరిక ఉండాలి. మనం మైండ్ సెట్ మార్చుకోవాలి సార్. మైండ్ సెట్ మార్చుకుంటే మనం కంపల్సరీ ముందుకు పోదామని అర్థమైంది సార్ నాకు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కేవై గౌడ్ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీ విజయ్, గుడ్ మార్నింగ్ విస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. మోహన్ సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే అగ్రికల్చర్ కైనా ఏదైనా సబ్జెక్టులు మాత్రం ఎక్సలెంట్ గా చెప్తాడు. ఇలా మనం విస్టేజ్ లో నిలబడ్డ వాళ్ళే సక్సెస్ అవుతారు అనేది చాలా మంచిగా చెప్పింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ శ్రీని గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీం బ్రిజి, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పినది మంచిగా అర్థమైంది సార్. ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పొద్దంటే బరుగు బాధ్యత తెలిసిన వాళ్ళకి చెప్తే వింటారు, వేరే వాళ్ళకి చెప్తే వినరు. మన ఎమ్మడి ఎవరు వస్తారు ఎవరు రారు అని తెలుసుకొని వాళ్ళని చూసి చెప్పాలి. బాధ్యత ఉంటే కంపల్సరీ ఇది నేను చేసుకోవాలని వాళ్ళకైతే అర్థం చేసుకొని వస్తారు. ఇది బాగా అర్థమైంది. గొంగడి పురుగులాగా ఉంటాడు అని చెప్పిండు సార్. చితకొక చిలుకలాగా ఉండవు దీనిలాగా ఉండవు అంటే మనం చితకొక చిలుకలాగా ఎగురితే 10 మంది మన దగ్గరికి వస్తారు. మనం పురుగులాగానే ఉంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. ఇది అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఖాదర్ సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్.
ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే మన గురించి మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకొని మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తేనే మనకు ఫీల్డ్ వర్క్ అనేది ఏ విధంగా ఏ పర్సన్ తోని ఏ విధంగా మాట్లాడేది నేర్చుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకొని బయటికి అడుగు పెడుతుంటే బాగుంటుంది సార్. మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఈ పర్సన్ చెప్పాలన్నా, ఎడ్యుకేటెడ్ చెప్పాలన్నా, అన్ఎడ్యుకేటెడ్ చెప్పాలన్నా అన్నట్టు ఈ విషయంలో మోహన్ సార్ గుప్తంగా చెప్పాడు. కానీ మనం ఒక ఎదురు క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు తట్టుకొని మనం వాళ్ళకి సమాధానం చెప్తూ హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడైనా ఎప్పుడైనా సరే కానీ మనకైతే ఏ విషయంలో కానీ మన అందుబాటులో ఉండేది మన వ్యక్తి ఎవరంటే మోహన్ సార్ సార్. అసలు ఈ సబ్జెక్టు మామూలుగా లేదు సార్. మనం నిలబడాలి, ఓపిక తీరిక కోరిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మోహన్ సార్ని చూసి నిలబడ్డాను సార్. దాని తర్వాత మా మెంటర్ వచ్చేసి ఈ రామచంద్ర సార్తోని డిస్కషన్ చేసి మళ్ళీ మాట్లాడి నిలబడ్డాను సార్. నేనైతే ఎంతో మంది వచ్చారు పోయారు అని సార్ మనమైతే నిలబడాలి సార్ అని చెప్పి నిలబడాను సార్. ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సబ్జెక్ట్ సూపర్ సార్. మోహన్ సార్ ఎందుకంటే మా ప్రొడక్ట్ కింగ్ కాబట్టి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కొండలరావు సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. ఇవాళ చెప్పిన సబ్జెక్ట్ మోహన్ సార్ బాగా నీట్ గా చెప్పారు సార్. అందరికి అర్థమయ్యేటట్టు మెయిన్ ఓపిక తీరిక కోరిక ఉండాలి. ఈ మూడు అనేది మరి ఖచ్చితంగా ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మహేష్ గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. శిరీష మహేష్ గారు అన్మిట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ మాట్లాడండి. సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మోహన్ సార్ చెప్పినటువంటి సబ్జెక్ట్ నాకు చాలా బాగా అర్థమైంది సార్. ఈ వెస్టేజ్ లో ప్రోడక్ట్స్ వాడుతూ పక్క వాళ్ళతో వాడియడం చాలా బాగా నచ్చింది సార్. ఈ ఓపిక తీరిక కోరిక అనేది ఉంటే బాగుంటదని అర్థమైంది సార్. తర్వాత గొంగలి పురుగు లాగా కాకుండా సీతాకోక చిలుక లాగా ఉంటే బాగుంటదని అర్థమైంది సార్. మన జీవితం గొంగలి పురుగు లాగా కాకుండా సీతాకోక చిలుక లాగా అందంగా మలుచుకుంటే బాగుంటదని నాకు చాలా బాగా అర్థమైంది సార్. సార్ చెప్పినటువంటి మోహన్ సార్ చెప్పినటువంటి సబ్జెక్ట్ లో. ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ శ్రీంబ్రిజీ. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ క్లియరా? సార్ క్లియర్. ఓకే. సో మోహన్ సార్ పరిణతి చెందుతున్న లీడర్గా ముందుకు వస్తున్నాడు రోజు రోజుకి. సూపర్. సో ఇది చెప్పింది అవలంబించాలి, అదొక్కటే బాధ మనకి. మనం అవలంబించిన వాళ్ళు అందరం నష్టపోయినాం. అవలంబించిన వాళ్ళు అంటే పాటించిన వాళ్ళు పాస్ అయ్యారు. మళ్ళీ ఏమనుకున్నాం అంటే కొంచెం జనాలు ఎరగాలి అనుకున్నాం, అదొక్కటి మిస్ చేస్తున్నారు. లీడర్స్ ఇంత కష్టపడి సబ్జెక్ట్ ఎక్కడెక్కడి నుంచో వెతుక్కొచ్చి మరి ఇస్తున్నారు కాబట్టి వేరే టీంలలో ఇది లేదు. రూల్ ఉంది అంతే. రూలర్ అవే ఉన్నాయి. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా మారండి. పోయిందేం లేదు. 150 స్ట్రెంత్ కాదు, 350 400 రావాలి. ఈవినింగ్ మార్నింగ్ పూట అయితే 200+ రావాలి. అప్పుడు మనం మార్పు చెందినట్టు. రోజు చెప్పేదే కదా అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కన్సిస్టెన్సీ అనే పదం. దయచేసి అర్థం చేసుకోండి. కొత్త వాళ్ళు జూమ్ లో యాడ్ అయితే 1 వీక్ లో వాళ్ళు ఎప్పుడు నేర్చుకున్న సబ్జెక్ట్ నేర్చుకుంటారు మన జూమ్ లో. అందువల్లనే అది డిజైన్ చేయడం జరిగింది. సో లీడర్స్ అందరూ మళ్ళీ ఇచ్చిన వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కొంతమందికి పర్సనల్ గా ఫోన్ చేసి మరీ చెప్పిన ఆ పేర్లు ఇక్కడ చెప్పించుకోకండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని. ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే మీరు విన్నర్ అని అర్థం, విన్నది మనసులోకి పోయిందని అర్థం. కూడా షార్ట్ అండ్ స్వీట్ గా కంప్లీట్ అయిపోవాలి తొందరగా. లీడర్స్ కొంచెం తొందరగా ప్రయత్నం చేయండి. మనకి ఇంకొక గుడ్ న్యూస్, మనం చేస్తున్న ఎఫర్ట్ కి, మనం పెడుతున్న ఎఫర్ట్ కి మనకు స్పెషల్ గా మన టీం అన్నట్టుగా, అంటే మనకు ఒక రికగ్నైజేషన్ లేదు అనేదో ఫీల్ అవుతున్నాం కదా. మనస్ఫూర్తి కూడా అదే అవుతున్నాం. అందరికంటే ముందున్నాం కదా, మనకెందుకు గుర్తింపు లేదని. కానీ ఎంఎస్ఆర్ గారు మాట ఇవ్వడం జరిగింది. సుబ్బయ్య శెట్టి సార్ని మాల్ టీం స్పెషల్ గా మాల్కి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వీలైనంత తొందరగా సార్ వచ్చే ఛాన్స్ కూడా మనకు ఉంది. సో ఇవన్నీ కూడా
ఎందుకు అంటే కాగల కార్యం గంధర్వులు తీరుస్తారని మనం చేసే పని చేస్తుంటే కావాల్సిన రిజల్ట్ రావాల్సిన రిజల్ట్ వస్తానే ఉంటది. అదొక్కటి గుర్తుంచుకోండి. మనకి ఎక్కడి నుంచో ఏమి లేదు అది లేదు అనే బాధపడకండి. అన్నీ వచ్చేస్తున్నాయి. అప్లైన్ మనకి అందుబాటులో ఉండడం అనుమానాస్పదంగా ఉన్న అప్లైన్లు అందరూ మన దగ్గరకు వచ్చేసారు. ఇంకా డౌటే లేదు. మనం చేయాల్సిందల్లా ఇదే సింపుల్ థింగ్, మల్టిప్లై చేసుకోవడం. ఎంత మల్టిప్లై చేస్తే అంత రిజల్ట్. ఇంకొకటి చిన్న విషయం చెప్పదలుచుకున్నా, ఈ రోజు ఈ 4 days మళ్ళీ అగ్రికల్చర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ 4 days లో మీకు ఒక చిన్న టాస్క్, లీడర్లందరికీ, యాక్టివ్ ఉన్న లీడర్లకి ఏదో ఒక రకంగా మీ అండర్లో ఉన్న ఐడిని వైట్ చేసే ప్రయత్నం చేయండి. 5, 10, 20, 30 ఎన్ని పీవీ అయినా పర్లేదు. అంటే మీరు బిల్డ్ చేయమని కదా అర్థం. మీ అండర్లో 8 మందో 6, 5, 4 ఉంటారు. ఆ ఉన్న 5-6 మందిని, అరే ఆయిల్ క్యాన్ కూడా నచ్చలేదారా బాబు నీకు అని చెప్పి, ఫ్రెండ్ కాబట్టి ఏదో ఒక రకంగా చెప్పేసి కనీసం మినిమం మూమెంట్ వచ్చే దిశగా ప్రయత్నం చేయండి. ఇది మొన్న జరిగిన మీటింగ్ కి ఏమంటారు గురుదక్షిణ అని నేను అనుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. మొన్న ఇచ్చిన మీటింగ్ బాగుందని చెప్పి చాలా దగ్గర చెప్పుకున్నారు. ఆ ఆనందంలో ఇప్పటికి మేము తడిసి ముద్దవుతున్నాం, కానీ దానికి రిజల్ట్ కూడా కావాలి. ఆ రిజల్ట్ ఏంటంటే మీ అండర్లో డైరెక్ట్ ఉన్న డౌన్ లైన్స్, ఎప్పుడో వదిలేసిన డౌన్ లైన్స్ ఒక్కసారి వాళ్ళకి కాల్ చేసి, ఎందుకంటే మీ డైరెక్ట్ డౌన్ లైన్స్ 20 మంది 40 మంది ఎవరికి ఉండరు. డైరెక్ట్ మీకు యాక్సెస్ ఉన్న వాళ్ళు 4, 3, 5 ఇట్లనే చాలా లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి ఒక్కసారి కాల్ చేసి ఎనీ ప్రోడక్ట్ వెస్టేజ్లో నీకు ఏం నచ్చలేదా మామ అని అడిగి మరి తనతోని ఏం నచ్చిందో సర్వీస్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇది ఈ నెల టాస్క్. చూద్దాం సార్ నేను చేసిన అని చెప్పి డైరెక్టర్ అండ్ అబోవ్ గ్రూప్ లో, ఎందుకంటే మాక్సిమం వాళ్ళే అటెండ్ అవుతున్నారు. డైరెక్టర్ అండ్ అబోవ్ గ్రూప్ లో సార్ నాది జస్ట్ ఇది ఓల్డ్ ఐడి, నేను ఒక 20 పీవీతో యాక్టివేట్ చేసిన సార్, 10 పీవీతో యాక్టివేట్ చేసిన అని మోమాటం లేకుండా పెట్టండి. హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇదే ఆ మీటింగ్ కు మీరు ఇచ్చే ఒక రకమైన దక్షిణగా ఫీల్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సూపర్ ప్రోగ్రామ్, చాలా ఎక్సలెంట్ గా నడిపిస్తున్నారు. మోహన్ సార్ ఎక్సలెంట్ గా సబ్జెక్ట్ ని ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రైట్ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వడ్డీ లక్ష్మణ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు కదా. వడ్డీ లక్ష్మణ్ గారు హ్యాండ్ రైజ్, ఓకే అన్మిట్ ఇచ్చాను చూడండి. సార్ అన్మిట్ ఇచ్చాను. సార్ అన్మిట్ ఇచ్చాను సార్, వడ్డీ లక్ష్మణ్ గారు. మంజుల రమేష్ గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మోహన్ సార్ చెప్పిన సబ్జెక్టు చాలా బాగా అర్థమైంది సార్. అంటే ప్రతిదీ స్టార్టింగ్ నుంచి అన్ని ఎట్లా చేయాలి ఏంటి అనేది లీడర్స్ కానీ ప్రతి విషయం చాలా బాగా చెప్పారు సార్. ఇంకో విషయం ఏంటంటే అది మాట్లాడండి, వాయిస్ రావట్లా. ఓకే అండి, శ్రీమ్ రిజీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. సో సెషన్ బాగా జరిగింది. సో మోహన్ సార్ చెప్పారు కదా, క్లారిటీ మిస్ అవ్వకూడదు, క్లారిటీ ఉండాలి, క్లియర్గా ఉండాలి. సో లాంగ్ టర్మ్ గోల్సే వర్కౌట్ అవుతాయి, షార్ట్ టర్మ్ అనేవి వర్కౌట్ అవ్వవు. సో థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ సెషన్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, రేపు ఎర్లీ మార్నింగ్ 4:30కి తిరిగి జూమ్లో కలుద్దాం. సో భిక్షన్ సార్ చెప్పారు కదా, ప్రతి ఐడిని వైట్గా ఉన్న ఐడి ఏదైనా సరే, సో పాయింట్స్ ఉన్నాయి కదా, ఎన్ని పాయింట్స్ అయినా కొనిపించడానికి ప్రయత్నించండి అన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి. జూమ్ క్లోజ్ చేస్తున్నాను.